నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటు పొందినావా కటకటా పాప సంకటము బావుటకింకా పడు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటునవనింతు స్వామి. అవును ప్రభువా, ఎవరైనా సరే ఒక మంచివాని కోసం మరణమవుతారేమో కానీ ఒక మంచివాని పక్షముగా వాద్యమాడతారేమో కానీ ప్రభువా, మీరు దుష్టుల పట్ల, పాపుల పట్ల, అసహ్యుల పట్ల, నిందుల పట్ల, అవమానభరితుల పట్ల మీరు వాద్యమాడిన నా ప్రభువా, రక్తము కాల్చిన ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చిన ప్రభువా, 3 శిలువలు మోసిన ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరము ఆయనకు ప్రార్థన చేద్దాం. దేవా, నా పాపముల కొరకి నన్ను పరిశుద్ధపరచడానికి లోకానికి నరరూపిగా మానవాళి అందరి పాపములకు కొరకు వచ్చిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది, విడుదల కలుగుచున్నది. అవమానము ద్వారా విడుదల కలుగుచున్నది, నిందల ద్వారా విడుదల కలుగుచున్నది. దేవా, మీకు స్తోత్రము, స్తోత్రములు తండ్రి. సిలువలో మోసితివా నాకై గురు, సిలువలో మోసితివా సిలువలో మోసే మోటే వలన కలుగు చేరు సారి చేదేవా కీడును కేకాల ఇందావేసి త్రోకి ఓడించి చేతేవా కీడును కేకాల ఇందావేసి త్రోకి ఓడించి చేతేవా. అవును ప్రభువా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా ప్రభువా, 40 రోజులు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, అపవాది మీ దగ్గరికి వచ్చి మాట్లాడగా తండ్రి, అపవాది మీద శిఖర మీదకి ఎక్కువని కింద పడదోయగా నీ దేవదూతలు పట్టుకుంటారని కీర్తనకారుడు రాసినట్టుగానే అపవాది పలకగా నీ దేవుడైన యెహోవాకి మొక్కుము. మనుషులు నోట వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినది. అపవాదిని నీ పాదముల కింద వేసి త్రొక్కిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. అపవాదిని నీ పాదముల కింద త్రొక్కిన తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మా పాపముల కొరకు తండ్రి, ఏ పాపము చేయని మీరు నలగబొట్టిన ప్రతి మీకు స్తోత్రములు తండ్రి. పాపము చేయని మీరు నా పాపముల కొరకు బలియాగమైన తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి అని ప్రతి ఒక్కరు అడుగుదాం. పాపమేరుగా నాటి ప్రభుని బాగా పేతిరి, పాపమేరుగా నాటి ప్రభుని బాగా పేతిరి, శాపవాక్య ములను పల్కి శ్రమలు కేతిరి, శ్రమలు కేతిరి.
బారుచుండును బారుచుండెను బారుచుండెను. అవును ప్రభువా, కాలువలుగా రక్తమిలా కారుచుండెను. కానీ తండ్రి నీ జాలి ఎంత విచిత్రమైనది ప్రభువా, ఎంత అమోఘమైనది, ఎంత అమూల్యమైనది. నా కొరకు రక్తము కార్చినది, నా క్రయధనము చెల్లించి, నా విమోచనము క్రయధనము చెల్లించిన నా యజమానుడా, నా తండ్రి, నా అన్న, నా అండ, నా కోట, నా శైలమా, నా దుర్గమా, మీకు స్తోత్రములు తండ్రి. నశించుటకు ఎంతమంది ఉన్నా కానీ నశింపని మీ ప్రేమే మమ్మల్ని కాపాడుచున్నది ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి, మీ పాదములకు వందనములు తండ్రి. అవును ప్రభువా, ఎంతో మంది ఈ లోకములో అపవాది అయిన సాతాను నశింప చేయుటకు వారిలో ప్రవేశించి తండ్రి నశించుటకు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నా కానీ నీ తోకను ఆడించడమా ఘనసూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి మమ్మ సిద్ధపరిచినని దైవజనుడు పాడినట్టుగా ప్రభువా, నీ ఘనసూత్రాలు మాకు నేర్పించిన మా ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నశించుటకు ఎందరో వేచియున్నను, నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ ప్రేమే నన్ను దోచెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను చూసిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను చూసిన యజమానుడా, బాధలను తీసే యజమానుడా, నిందలను తీసే యజమానుడా, దుఃఖము తీసే యజమానుడా, వేదన తీసే యజమానుడా, దుఃఖము తీసే యజమానుడా, నెమ్మది ఇచ్చే యజమానుడా, బాధలను తీసే యజమానుడా, నశించుటకు ఎందరో వేచియున్నను, నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని ప్రేమే నన్ను దోచెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను చూసిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను చూసిన నా యజమానుడా. అవును ప్రభువా, మీరు నన్ను చూశారయ్యా, నన్ను చూసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అరణ్యములో హాగరు వైపు చూశారు, అరణ్యములో హాగరు వైపు చూశారు, యాకోబు వైపు చూశారు, అబ్రహాము వైపు చూశారు, ఇస్సాకు వైపు చూశారు, మోషే గారి వైపు చూశారు. ఎరికో ప్రాకారముల వద్ద ప్రార్థన చేసిన యెహోషువ ప్రార్థనను ఆలకించిన నా ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. మానవాళి పాపముల కొరకు రక్తము చిందించిన నా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. సృష్టిలో సృష్టించిన నా మానవులు, నేను సృష్టించిన ఈ లోకము సృష్టి అంతము కాకుండా నా రూపిగా లోకములకు వచ్చి నా అవతారిగా వచ్చి రక్తమును కాచి జీవించిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. నీ పాదములకు వందనములు తండ్రి. నది వాలే యేసుని రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసుని రక్తము
పాపము కడగి మలినము తొలగించి రక్తమే రక్తమే సుచావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నేను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటేనే మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొంద తగియుంటేనే మన శిక్ష ప్రభువే సహించెను నలుగా కొట్టబడెను పొడవబడనికై నలుగా కొట్టబడే పొడవబడనికై ఆప్రసరించు యేసుని సుచావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నేను నీ కొరకే నా కొరకే. సంస్కారం తీసుకునే వారి మాదిరి మోకరిద్దాం ప్రియులరా. అభిషేక తైలాన్ని దేవుడు మన మధ్యలో ఉంచాడు కనుక ఎవరితో మాట్లాడొద్దు, చాలా జాగ్రత్తగా అభిషేకం అందరూ లైన్లో సంస్కారం ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా లైన్లో మోకరిస్తాం. స్తోత్రం. 2024వ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి దివ్యమైన కార్యమే ఉపవాస నైనా ప్రార్థన కూడిక అభిషేక కూడికను బట్టి మీరు బయలుపరిచినటువంటి విధానమును ఈ మార్చి నెలలో మరలా మీరు బయలుపరిచినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పిల్లల వైపునైనా మీరు ఇచ్చినటువంటి అభిషేకాన్ని కూర్చి మీకు ఇంతవరకు ధ్యానం చేసి ఉండగా మీ దాసుని బలపరచండి తండ్రి. శిలువ ధ్యాన పరులుగా అందరినీ మీరు వాడుకోనండి నాయన. అందరూ ప్రతిరోజునైనా శిలువ ధ్యానాన్ని కుమార్తెలైనటువంటి వారు కుమారులైనటువంటి వారు చేసేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు రూఢీపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. మీ శిలువను ధ్యానించేటువంటి భాగ్యాన్ని ఈ తండ్రి శిలువలో ఉన్నటువంటి విలువైనటువంటి కార్యాన్ని గ్రహించు వారిగా చేయండి. మా కొరకు మీరు ఎన్నో బాధలు పొందినటువంటి దేవా, నరునామో అవును ప్రియులరా, మన పాప రుణాన్ని తీర్చివేసినటువంటి దేవుడు, నిమూఢ భారాలను మోసినటువంటి ఆ దేవుడే పాప రుణ పత్రాన్ని శిలువలో ఆయన నీ రుణ పత్రాన్ని చించివేశాడు. భూలోకములో పాపము క్షమించేవారు లేరు. అన్ని వ్యాధులకు భూలోకములో మెడిసిన్ ఉంది కానీ పాపము అనేటువంటి వ్యాధికి మందు లేదు.
అది యేసుక్రీస్తు రక్తమే. అదిగో ఆయన వైపే చూడు. ఆరంభ దినములో నీవున్నావు. మనుషుల క్రియలలో నేను మనులు కొల్పబడినటువంటి స్థితిలో నుండి నీ మార్గములోనికి నన్ను నడిపించునైనా. మనుషుల పారంపాచార్యాలలో నుండి నన్ను బయటికి తీసుకొని రా తండ్రి. నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా ఈ లోకములో జీవించే వారిగా చేయనైనా. నా పాప రుణ పత్రాన్ని శిలువ పైన చించి వేసినటువంటి దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు. మంటికెలియాకాశమునకు మాధ్యమునవే లారుతుండగా మంటికెలియాకాశమునకు మాధ్యమునవే లారుతుండగా నందగొండగా శిలువ చోట కొరకు నిన్ను చాంచనా అవునాయనా. నా కొరకే మంటికి నీ ఆకాశమునకు మధ్యమున వేలాడబడ్డావు. నిలువు కళ్ళకు అడ్డ కళ్ళకు వేలాడబడినటువంటి యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు. నా పాప భారాన్ని మోసినటువంటి దేవా, నా వ్యాధి భారాన్ని మోసినటువంటి దేవా, నా శిక్ష భారాన్ని మోసినటువంటి నా యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. ఈ మొదటి రోజు సెలవు దిన ఆరంభ రోజులోనే నా పిల్లలని నీ శిలవ రక్తముతో ముద్రించు నాయనా. అందరినీ ధ్యాన పరురాండ్రుగా చేయనైనా. ప్రతిరోజు ఒకరు నిన్ను ధ్యానించినట్లు తయారు చేయనైనా. వికసించినటువంటి కర్ర వలె చేయి. మూడు వారినటువంటి మా జీవితాలే నీటి ఎవరిని నాగబడిన నివరత్తి చెట్టు వలె చేయనైనా. ఆకుమాలికతన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె చేయనైనా. దేవుని మందిరములో నాటబడినటువంటి చెట్టు వలె చేయనైనా. స్తోత్రములు స్తోత్రములు. నా బాబా బాధలు నాన్ని మార్చివేసినటువంటి దేవా, నా బాబా రుణముల కొరకే నలగొట్టబడినటువంటి దేవా, నా పాప రుణానికే 39 కొరడా దెబ్బలు కొట్టవయ్యా. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా నీకు స్తోత్రములు. ఈ 40 దినాల సేవ ధ్యానములో నన్ను బలపరచండి నాయనా. 40 దినాల సేవ ధ్యానంలో నా కుటుంబాన్ని బలపరచునైనా. నాకు ఇచ్చినటువంటి భర్త, నాకు ఇచ్చినటువంటి భార్య, నాకు ఇచ్చినటువంటి కుమార్తెలు, నాకు ఇచ్చినటువంటి కుమారులు బలపరచండి తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. ఈ మొదటి రోజే మమ్మల్ని అందరినీ నీ శిలువ రక్తముతో ముద్రించి వేసినటువంటి దేవా, ఎంత ఘోరము అయ్యో శిలువ భారము. యేసు ప్రభు భగవాని మనకు కఠిన పవేళ సర్వగణను పెట్టినా. సర్వవేదనను పెట్టినా. నేను
కలిగిన నీకు చిరకాలు నీకిచ్చిరా, చిరకాలు నీకిచ్చిరా. ఆహా ఎంత ఘోరంబు అయ్యో సిలువ భారంబు ఏటి మోసేటి యేసు ప్రభు. ఈ రీతిగా మోసారు ప్రభు, మీకు స్తోత్రములు తండ్రి. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నాశయా నాయకురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలికిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలికిరా. నీ సిలువే నాశరా నాయనురా, శరణు